గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఆసరా పెన్షన్ల ద్వారా వృద్ధులు వికలాంగుల మొహాల్లో చిరునవ్వులు వెలుస్తున్నాయని తెలిపారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా వృద్ధులు వికలాంగులు జీవితాల్లో కొత్త వెలుగులు వచ్చాయని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. డిసెంబర్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. శనివారం విజయవాడ రూరల్ మండలంలోని నిడమనూరు, ఎనికెపాడు గ్రామాల్లో ప్రతి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ ఆయన పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీకి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు. పెన్షన్ల పంపిణీలో ప్రభుత్వం ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేస్తూ ప్రజల వద్దకే పాలన తీసుకుని వెళ్తుందన్నారు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముందురా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రజల వద్ద పాలన తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 4వసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చూడని పదవి కానీ ఆయన చేయని పదవి కానీ కాకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న ఇబ్బందుల్లో ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం చారిత్రాత్మక అవసరంగా భావించి ఎన్డీఏ కూటమిని అభూతన భవిష్యత్తు రీతిలో అధికారంలో తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసింది. దానికి తగ్గట్టుగా సుపరిపాలనకి శ్రీకారం చుట్టి గత ప్రభుత్వం పెన్షన్లని వాలంటీర్లతో ఎక్కిస్తే 1వ తారీఖు రేపు ఆదివారం వస్తే 30వ తారీఖే పెన్షన్ ఇవ్వమని ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆదేశించిన పరిస్థితి. వాలంటీర్లు ఇచ్చే పెన్షన్ని శాసనసభ్యులు అలాగే మంత్రులు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన కూడా పాల్గొని ఇవ్వటం, తద్వారా మనం పెన్షన్ తగ్గు వచ్చినప్పుడు ఈ ఇంటింటికి వెళ్ళేటప్పుడు సమస్యలు తెలిసిన అవకాశం, అలాగే మనం వరదలు వచ్చినప్పుడు విజయవాడ నగరంలో కేవలం బుడమేరు బ్రీచ్ల్ని ఊడకపోవడం వల్ల ఆ పాపం గత పాలకులు కాదని అడుగుతున్నాం. వాళ్ళ బ్రీచ్ కాంట్రాక్ట్ ఇచ్చిన దాన్ని రద్దు చేయడం వల్ల విజయవాడ నగరం ముంపు గురైన పరిస్థితి. మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయడానికి ముఖ్యమంత్రి గారు బస్సులో ఉండి 11 రోజులు కలెక్టరేట్ నుంచి నడిపి విజయవాడ నగరాన్ని పూర్వస్థితి తీసుకొచ్చిన పరిస్థితి. అలాగే శాసనసభకు రాకుండా నాకు మైక్ ఇవ్వట్లేదు అని చెప్పడం అమానుషం. వాళ్ళు వస్తే వైసీపీ పార్టీ వస్తే మైక్ ఇవ్వకపోతే మైక్ ఇవ్వట్లేదని చెప్పాలి, కానీ అసలు రాకుండానే మైక్ ఎవరు అంటే అసలు మేము ముందే నన్ను పిలవద్దు, మేము రాము ఫంక్షన్ లాగా అత్యంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంది. ఇప్పుడు వైసీపీ శాసనసభ్యులు కొంతమంది ఎన్నికైన కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు 4-5 ఉంటున్నారు. అసలు శాసనసభను చూస్తారో లేదో డౌట్. ఫస్ట్ రోజు వచ్చారు, ప్రమాణ స్వీకారం చేశారు, వెళ్ళిపోయారు. రాబోయే కాలంలో వాళ్ళు పబ్లిక్ మైండ్ ఇచ్చినప్పుడు వాళ్ళ పబ్లిక్ సమస్యల్ని అసెంబ్లీ చర్చా వేదికగా అసెంబ్లీలోనే సమస్యల పరిష్కారం అంటే శాసనాలు చేసే అసెంబ్లీలోనే పరిష్కారం అవుతుంది. కాబట్టి మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని శాసనసభకు రమ్మని కోరుతున్నాను. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.